అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేందుకు లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది దున్నపోతల పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్ వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. పిన్ని అబ్బబ్బబ్బ. వీళ్ళతో చస్తున్నాను. ఒరే అయిపోయి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? సీ ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? నేనే. మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చెప్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి బ్యాడ్ క్యాన్వేసింగ్. నువ్వెళ్ళు. ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి వచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. అయ్యి బాబోయ్. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. అబ్బా బాబోయ్. పెళ్ళాం చీరలు ఇస్త్రీ చేసుకుంటుంటాడట. నువ్వు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. అభివి ఏం లేదు సార్. ఏది లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. నీ ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూంలో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావా అని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే సరే, నా సుందరి. ఆఫీస్ సర్కస్ కపిల్ తయారు చేస్తున్నారు. నా సుందరి. ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి. కూర్చోండి. సుందరి. నా సుందరి. నా సుందరి. పిన్ని గారు ఏమ్మా కాస్త మీ టూత్ పేస్ట్ 4 బద్ద ఇస్తారా? వాడుకొని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి. ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు. మీ వారితో కాల్పించండి. టపాంగుత్తి. ఇదిగోండి. అదేమిటండి అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ దెబ్బతో టపాంగుతైపోద్ది. ఏమండి సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే. నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే? మహా అయితే అన్నం పెట్టవు, అంతే కదా. టపాంగుత్తి. మీనాక్షి 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 సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. రింగులు వదలండి. హాయ్ టపాంగుత్తి. రింగులు వదలండి. రింగులు రింగులు రింగులుగా బాగా పిలిచండి. టపాంగుత్తి. నా మొహం ఉందా ఉడిందా చూడవే. సిగరెట్ పేలిందేమిటి? మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పెళ్తుంటాయి. ఇంకెప్పుడు ఏమీ అడకండి. పదవే. మీరు లోపలికి వెళ్ళండి. నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ. నా మొహం టపాంగుత్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. కింద నేనున్నాను, నీకేమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు, వెనక నేను వస్తాను సార్. సార్ ప్రిన్సిపాల్ బతుకున్నగా ప్యూన్ స్టేజ్ మీదకి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెనకాలంటా. అలాగే సార్. డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. పాలు పెట్టారు, పరిగెత్తండి. బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి.
వీల్లేదు వీల్లేదంటే వీల్లేదు బాంబు సార్ తెలుసయ్యా అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం అది కాదు సార్ బాంబు సార్ తెలుసయ్యా పేలిందా పేలేదు సార్ సార్ పేలుతుంది సార్ పడుకోండి పడుకోండి జస్ట్ లై డౌన్ పడుకోండి పేలుతుంది సార్ 2 1